యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా మనము ధ్యానం చేసుకుంటాం. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వినడానికి ప్రయత్నం చేయండి. అసలు ఈ యాకోబు భక్తుడి గురించి కానీ వీళ్ళందరి గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్పి ఆ తర్వాత ఈ సందర్భాన్ని నేను మీకు చెప్తూ వస్తాను. అసలు యాకోబు భక్తుడు ఎవరు అని అంటే మనందరము యేసుక్రీస్తు తమ్ముడుగా మనం చూస్తాం. ఈ యాకోబు పత్రికని యేసుక్రీస్తు వారి సొంత తమ్ముడు అనగా మరియ గర్భాన పుట్టినటువంటి మరియ యేసేపులకు పుట్టినటువంటి సంతానము. యేసు ప్రభు తర్వాత మరియ యేసేపులకి సంతానం కలిగారు. ఒక 3 అబ్బాయిలు ఉంటారు, ఒక అక్క చెల్లెలు కూడా ఉంటారు. యేసు ప్రభు పెద్దోడు కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు యేసు ప్రభు వారికి ఉన్నారు. ఒక 3 పేర్లు ఉంటాయి. అది మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అక్కడ చదివితే అక్కడ ఉంటాయి అన్నమాట. అందులో ఈ యాకోబు అని ఆయన యేసుక్రీస్తు వారి యొక్క సొంత తమ్ముడు. ఆయన బ్రతికున్నప్పుడు మారలేదు, కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు వారు 3వ రోజు చనిపోయి తిరిగి లేచాడు కదా. ఆ తర్వాత భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు యేసయ్య? 40 రోజులు ఉన్నారు, అవునా కదా? ఆ 40 రోజుల్లో అప్పుడు ఈ యాకోబుని దర్శించి అప్పుడు యేసుప్రభు వారి కుటుంబము కూడా యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించినట్టు మనం చూస్తాం. ఇక వాళ్ళ కాలం ముందే చనిపోయాడు, వాళ్ళ కాలం ముందే 3 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు, వాళ్ళ కాలం ముందే 3వ రోజు తిరిగి లేచాడు. అంటే కానీ నిజంగా దేవుని కుమారుడని ఎవరైనా నమ్మవలసిందే. కాబట్టి అలాగా యాకోబు భక్తుడు ఏం చేశాడు అంటే నమ్మాడు. అలాగే ఇంకొక తమ్ముడు యోధా గారు కూడా, బైబిల్లో యోధా పత్రిక కూడా ఉంటుంది. ఆ యోధా పత్రికను రాసింది కూడా యేసుక్రీస్తు వారి సొంత తమ్ముడే. అయితే ప్రారంభంలో వాళ్ళు మారలేదు, యేసయ్యని విశ్వసించలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ 40 రోజుల్లో ఆయనకు కనిపించటం వల్ల వాళ్ళు నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళు మారారు అనడానికి మనం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చదివితే మేడగదిలోకి 120 మంది వెళ్తారు, అవునా కదా? ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలే. మేడగదిలోకి ఎంతమంది వెళ్తారు? 120 మంది వెళ్తారు. ఆ 120 మందిలో యేసు ప్రభు యొక్క సహోదరులు కూడా ఉన్నట్టు మనం చూస్తాం. అప్పుడు ఆ 120 మంది మీదకి దేవుని ఆత్మ రావటం, అప్పుడు భాషల్లో మాట్లాడటం, అప్పుడు పేతురు గారు ప్రసంగం చేయటం, 3000 మంది బాప్తిజం తీసుకొని మొట్టమొదటిగా సంఘం ఏర్పడటం మనం చూస్తాం. అర్థమవుతుందా? కాబట్టి అంటే ఆ మేడగదిలోకి 120 మంది ఉన్నారు. ఆత్మ దిగి వచ్చిన వారిలో మ్యాక్సిమం 12 మంది అంటాం, కానీ 12 మంది ఏం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న 120 మంది మీదకి వచ్చాడు. 120 మంది మీదకి వచ్చినప్పుడు ఆ 120 మందిలో యాకోబు కూడా ఉన్నాడు, యేసుక్రీస్తు సహోదరుడు. యోధా కూడా ఉన్నాడు, యేసుక్రీస్తు సహోదరుడు. అలాగా ఈ అపోస్తలుల మంది 12 మంది కూడా ఉన్నారు. ఈ 12 మందితో కలిపి 120 మంది. అయితే అక్కడ పేతురు గారు ప్రసంగం చేసినట్టు ఉంటుంది, 3000 మంది మారినట్టు ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఆ ఆదిమ సంఘం 3000 మంది ఏర్పడటం, ఒక్క పేజీ తిప్పితే మళ్ళీ 4000 మంది ఏర్పడటం, అంటే సుమారుగా 7000 మంది ఆదిమ సంఘం ఉన్నారు. అయితే ఈ సంఘానికి కాపరులుగా ఈ పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు ఉండేవారు. కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి, గుర్తుండాలి కూడా మీకు. ఈ యొక్క 7000 మంది సంఘము వీళ్ళందరికీ కూడా మనలాగా ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు కాదు. సంఘములో 2-3 పాస్టర్లు ఉండేవాళ్ళు. మీరు మ్యాక్సిమం మంచి మంచి సంఘాలు తీసుకున్న పెద్ద సంఘాలు ఒక పాస్టర్ గారిని ఎప్పుడు ఉండరు, వాళ్ళకి అసోసియేట్ పాస్టర్స్ ఉంటారు. ఇప్పుడు SDL తీసుకున్న, బాప్టిస్టు, లోదరన్ వీటిలో తీసుకుంటే ఒక పాస్టర్ గారిని ఉంచరు. ఎందుకంటే ఒకరే ఉంటే చాలా వేరే వేరే విధంగా తేడాలు ఉంటాయి అని, పడిపోవడానికి అవకాశం ఉంటుంది అని, దానం విషయంలో కానీ లేకపోతే వేరే విషయాల్లో పడిపోయేదానికి అవకాశం ఉంటుందని. ఇంకొక వ్యక్తిని పెట్టామనుకో, ఆ వ్యక్తి అడగటానికి ఉంటుంది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. కాబట్టి ప్రారంభంలో సేవకులు 2-3 ఉండడం సమంజసం. అందుకే యేసుప్రభు వారు పంపించేటప్పుడు కూడా సువార్తకి ఎంతమందిని పంపిస్తారు? 2 పంపిస్తాడు, 70 మందిని, అవునా కాదా? కాబట్టి అలాగా ఆదిమ సంఘానికి కాపరులుగా, మన భాషలో పాస్టర్లుగా ఎవరుండేవాళ్ళు అంటే ఈ యొక్క యాకోబు గారు,
పేతురు గారు, యోహాను గారు. అపోస్తులైన యోహాను గారు తెలుసు కదా, పేతురు గారు అపోస్తులు తెలుసు. కాబట్టి వీళ్ళ ముగ్గురు మెయిన్ పాస్టర్స్ అన్నమాట. ఒక మాట చెప్పాలంటే పేతుర్ని మనము పెద్దగా చూస్తాము, కానీ యాకోబు గారు కూడా అంతే పెద్దగా ఉన్నాడు సంఘానికి. అంటే ఇప్పుడు ఈ 7,000 మంది మారారు. ఈ 7,000 మంది ఎక్కడ మారారు? యెరూషలేములోనే కదా మారింది. మారినప్పుడు మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, ఆ యెరూషలేము దేవాలయంలో పండగ జరిగేటప్పుడు అన్ని ప్రాంతాల నుండి వస్తారు. ఏటేటా పండగకి 3 సార్లు కుటుంబాలతో యెరూషలేములోకి వచ్చి ఆ దేవాలయంలో ఆరాధించాలి. దేవుడు పెట్టిన రూల్ స్టార్టింగ్లోనే. ఆ అన్యులలాగా అక్కడ గుడి కట్టుకొని, ఇక్కడో గుడి కట్టుకొని, ఇక్కడో గుడి కట్టుకొని అక్కడ మీ అర్పణలు అర్పించడం ఆయనకి ఇష్టం లేదు. ప్రారంభంలో ఇజ్రాయేలులకి కనాను దేశం ఇచ్చేటప్పుడు యెహోషువ గారు, మోషే తర్వాత యెహోషువ ఇస్తున్నాడు కదా, ఆ యెహోషువ గారు చెప్పేటప్పుడే చెప్పేశాడు. యెహోషువ భక్తుడే చెప్తాడు అనమాట, నేను మీకు ఈ కనాను దేశాన్ని అంతా పంచిస్తాను, అయితే మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ విగ్రహాలన్నీ పడగొట్టేయాలి. ఏం చేయాలి? మొట్టమొదటి పని అక్కడ ఉన్న విగ్రహాలన్నీ పగలగొట్టేయాలి, పడగొయ్యాలి. మరి మీరు ఎక్కడ పడితే అక్కడ దేవుని ఆరాధించకూడదు. ఇదిగో యెరూషలేములో సొలొమోను కడతాడు ఒక దేవాలయం. ఆ దేవాలయం దగ్గరికి వచ్చి మీరు ఎక్కడన్నా ఉండండి, సంవత్సరానికి 3 సార్లు మీ ఒక్కరు కాదు, మళ్ళీ కుటుంబాలుగా వచ్చి ఆరాధించి వెళ్ళాలి. అది దేవుడు వాళ్ళకి పెట్టిన ఆజ్ఞ. మీ అందరికి అర్థమవడానికి ఒక ఉదాహరణ చెబుతాను, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని తీసుకోండి, అదే యెరూషలేము అనుకుందాం. ఈ విజయవాడ పట్టణంలో ఇప్పుడు యెరూషలేము అనుకుంటే అక్కడ సొలొమోను కట్టించిన దేవాలయం ఉంది. అయితే అక్కడున్న యూదులందరూ కూడా ఏం చేస్తారు అంటే, వాళ్ళ వ్యాపారాల నిమిత్తం, వాళ్ళ బ్రతుకు తెరుగుల నిమిత్తం, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి సరైన ఉద్యోగాలు విజయవాడలో కంటే కూడా హైదరాబాద్లోను, చెన్నైలోను, బెంగళూరులోను ఎక్కువ ఉంటాయని ఇప్పుడు చాలా మంది ఏమైపోయారంటే, వాళ్ళ వ్యాపారాల నిమిత్తం కొందరు హైదరాబాద్ వెళ్ళారు, కొందరు యూదులేమో బెంగళూరు వెళ్ళారు, కొందరు యూదులేమో చెన్నై వెళ్ళారు, కొందరు యూదులేమో వైజాగ్ వెళ్ళారు. అలాగా చాలా మంది చుట్టుపక్కలకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు దేవుణ్ణి ఆరాధించడానికి ఏం చేయాలి తెలుసా? ఎక్కడ పడితే అక్కడ ఆరాధించకూడదు. ఏటేటా 3 సార్లు కుటుంబంగా విజయవాడ ప్రాంతానికి వచ్చి మీరు చేసుకునే పర్ణశాలల పండగ కానీ, ప్రథమ ఫలముల పండగే కానీ, మీకు వచ్చిన ప్రథమ ఫలం ధాన్యమే కానీ, మీరు తీసుకొచ్చే గొర్రెలు మేకలే కానీ, అవన్నీ కూడా ఈ మందిరానికి తీసుకొచ్చి వాటిని అక్కడ చంపి అంటే బలి అర్పించి వాటన్నిటి నువ్వు కుటుంబంగా, నీ కుటుంబంలో ఉండే లేవీయుడు అంటే పాస్టర్ గారు, అంటే మీ పాస్టర్ గారు, మీ కుటుంబంలో ఉండే దాసులు అంటే పనులు అందరూ కలిసి పూజించాలి అంటాడనమాట. ఇది వాళ్ళందరికీ పెట్టిన ఆజ్ఞ. అందుకే కొత్త నిబంధనలో ఆ పెంతెకొస్తు పండగ రోజు అంటే 50 రోజులు చేసుకుంటారు. ఆ పండగ 50 రోజులు చేసుకుంటారు. ఇదిగో చివరిసారిగా 10 రోజులలో చంపబడ్డాడు యేసుప్రభు వారు. 40 రోజులు కనిపించాడు. తర్వాత వాళ్ళు చూస్తుంటే 6వ వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? అప్పుడు 50 రోజులు అయిపోతాయి. కాబట్టి ఈ 50 రోజులు పండగ చేయడానికి అన్ని ప్రాంతాల నుండి యెరూషలేము దేవాలయానికి వచ్చారు. అప్పుడు వాళ్ళకు వాక్యం చేస్తే ఎంతమంది మారారు? 3,000 మంది మారారు. తర్వాత ఎంతమంది మారారు? 4,000 మంది మారారు. ఇప్పుడు తర్వాత పండగ అయిపోగానే ఏం చేస్తారు? వాళ్ళు ఎవరు ఊళ్ళకి వెళ్ళిపోతారా లేదా? అలా వెళ్ళిపోయారు కొందరు. తిరిగి 50 రోజులు పండగ అయిపోగానే ఎవరి ప్రాంతాల కాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిన వారు ఏం పని చేసి వెళ్ళారు? ఈ పండగలో యేసయ్యని సొంత రక్షణను అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకొని వెళ్ళారు. అవునా కదా? వచ్చినప్పుడు వాళ్ళకి మారు మనసు లేదు, వచ్చినప్పుడు వాళ్ళకి బాప్తిస్మం లేదు, వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను వరం వాళ్ళకి లేదు. కానీ వచ్చిన తర్వాత పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు మారు మనసు పొందారు. అయ్యా మేమేం చేయాలన్నారు పేతుర్ని. అప్పుడేమన్నాడు ఆయన? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందండి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. ఇదే మనసుతో ఉంటే ఆ మూర్ఖుల్లాగా మీరు కూడా ఒకనొక రోజు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలి? వేరే రక్షణ పొందాలి. ఆ మనసుని మీరు మార్చుకోవాలి, ఇప్పటిదాకా చేసిన పాపాలని ఒప్పుకోవాలి అని చెప్పాడు అనమాట. అప్పుడు 3,000 మంది ఏమన్నారు? సరే అని ఊపి
బాప్తిజం తీసుకున్నారు. ఇలాగ 3,000 మంది, తర్వాత 4,000 మంది తీసుకున్న తర్వాత ఏమైపోయారు, వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అక్కడ ఎవరు ఊళ్ళలో వాళ్ళు, బెంగళూరులో కొందరు ఉన్నారు, యూదులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వాళ్ళు, చెన్నైలో కొందరు ఉన్నారు, హైదరాబాద్లో కొందరు ఉన్నారు, వైజాగ్లో కొందరు ఉన్నారు. ఇది ఒక గుంపు. ఇక రెండో గుంపు ఏంటంటే అపోస్తలుల కార్యాలు మీరు 8వ అధ్యాయం చదివారనుకోండి, మనం ఇందాక నాకు చెప్పింది 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 4వ అధ్యాయం చెప్పాం. 3,000 మంది 4,000 మంది మారడం. అలాగ ముందుకెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇక్కడ పౌలు గారు ప్రారంభమవుతారు. ఎవరు? మన పత్రికలు చదువుకున్న పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? యెరూషలేములో సంఘాన్ని హింసించాడు ఆయన. ఆ యెరూషలేము పట్టణంలో, అంటే ఇప్పుడు విజయవాడ పట్టణంలో ఎవరైతే యేసయ్యను అంగీకరించారో, ఏ కుటుంబం అయితే యేసయ్యను అంగీకరించారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, లేడీస్ని అయితే జుట్టు పట్టుకొని లాక్కు రావడం, జెంట్స్ని అయితే కార్లు పట్టుకొని లాక్కొచ్చి జైల్లో వేసేయడం. ఇంకా బాగా వాళ్ళు నార్మల్ విశ్వాసాలు అయితే జైల్లో వేయడం. మంచి పేరు మోసిన సేవకులు అనుకోండి, రాళ్ళతో కొట్టి చంపేయడం. అలా చంపేసిన వాడే స్టెఫన్ గారు అనమాట. ఓకేనా? నార్మల్ బిలీవర్స్ అయితేనేమో జైల్లో వేయడం. అక్కడ రాసి ఉంటుంది, ఇంటింటా వచ్చి జుట్టులు పట్టుకుని నాకు వచ్చేసాడంట. ఆయన ఎంత కోపిస్తంటే అక్కడ నుండి అక్కడ ఉన్న వాళ్ళే శిక్షించడం సరిపోక, ఇదిగో హైదరాబాద్లో కూడా విశ్వాసులు ఉన్నారంట, బెంగళూరులో కూడా విశ్వాసులు ఉన్నారంట, పోలీసు వాళ్ళారా మీరు నాకేమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి చెప్పండి, ఆడికెళ్ళి కూడా నేను అరెస్ట్ చేయొచ్చని నాకు ఆర్డర్ ఇవ్వండి అన్నారు అనమాట. మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కదా సినిమాల్లో, అవునా కదా? పోలీసు ఆయన ఏమంటాడు, నేను కేరళ వెళ్ళినా సరే, ఒరిస్సా వెళ్ళినా సరే, వేరే రాష్ట్రం వెళ్ళినా అక్కడ పోలీసులు నాకు సహకరించేలాగా అక్కడ రౌడీ ఉన్నాడు, వాడిని నేను పట్టుకోవాలి, కాబట్టి ఇండియా గవర్నమెంట్ ఏం చేయాలి, వాళ్ళకి లెటర్ రాయాలన్నమాట. అలా ఉంటుందా లేదా? సేమ్ పని అనమాట పౌలు. ఇక ఎక్కడోళ్ళతోనే సభ అనట్లేదు అనమాట, అక్కడ కూడా హింసిద్దాం అనుకున్నాడు. అది పౌలు గారి స్థితి. ఎప్పుడైతే యెరూషలేములో మిగిలిన సంఘం ఉన్నారు కదా, ఆల్రెడీ కొందరు వెళ్ళిపోయారు, మిగిలిన సంఘానికి హింస వచ్చింది. ఆ హింస వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇక వాళ్ళు ఏం చేశారంటే తట్టా బుట్ట సర్దుకొని ఇక ఎవరికి ఏ ఊరు దగ్గర ఉంటే ఆ ఊరికి వెళ్ళిపోయారు అనమాట, ప్రాణాలు కాపాడుకోవడానికి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి కొందరు ఎక్కడ సెటిల్ అయిపోయారు, రాజమండ్రిలో సెటిల్ అయిపోయారు, వైజాగ్ వెళ్ళే వాళ్ళు. అలా హైదరాబాద్ వెళ్ళకుండా కొందరు కోదాల్లో సెటిల్ అయిపోయారు అనమాట. అలా కొందరు అక్కడక్కడ గుంటూరులో, లేకపోతే అటు చీరాల, అన్ని సైడ్లు. అలాగే వీళ్ళకి శ్రమలు వచ్చేసరికి పౌలు అందరిని చంపుతుండేసరికి అందరు ఏం చేస్తారంటే, అలా కొందరు ఏం చేస్తారంటే నిజంగా వాళ్ళ సొంత ఇల్లులు వదిలేసి, సొంత స్థలాలు వదిలేసి, నిజంగా చెప్పాలంటే ఒక వలస పక్షుల్లాగా ఓ బట్టలు ఉన్న కొంచెం ఆహారం చేత పట్టుకొని ఫ్యామిలీలు వెళ్ళిపోయారు అనమాట. అలా వెళ్ళిపోయి ఆ ప్రాంతాల్లో స్థిరమైపోయారు. సో ఇప్పుడున్నది చూసారా, ఆ మొదటగా ఎవరు ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయిన యూదులు, రెండోసారిగా శ్రమలు వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉండిపోయారు, అన్నిళ్ళు దేశాలు చెదిరిపోయారు. ఇప్పుడు దాకా యెరూషలేములో ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్య నివాసం, వారిది కాని ఊరి దగ్గర వారిది కాని ప్రజల మధ్య నివాసం ఉంటున్నారన్నమాట. అటువంటి గుంపుకి ఈ యాకోబు గారు అక్కడ సంఘ పెద్దగా ఉన్నాడు కదా, కాపరిగా ఉన్నాడు కదా యెరూషలేములో, కాబట్టి వాళ్ళకి ఈ మాటలు రాశాడు అనమాట. ఇది ఈ మాటల యొక్క ఉద్దేశం. ఇదంతా జ్ఞాపకం ఉండాలి మీకు. అలాగా దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్య వాళ్ళందరూ చాలా బాధలు పడుతూ, చాలా శ్రమలు పడుతూ, చాలా వేదనలు పడుతూ, అప్పుడప్పుడు ఇలా అంటాను నేను, వాళ్ళు విశ్వసించారు కానీ ఆ విశ్వాసము సన్నగిల్లిపోయింది అనొచ్చు, ఆ విశ్వాసం ఏమైపోయిందంటే ఆరిపోయింది అనొచ్చు. లేకపోతే ఆ విశ్వాసానికి యాకోబు గారు పెట్టిన పేరేంటంటే క్రియలు లేని విశ్వాసులుగా బతుకుతున్నారు. ఏం బతుకుతున్నారు? క్రియలు లేని విశ్వాసులుగా. యేసయ్యను నమ్మారు కానీ వాళ్ళు ఏం చూపించట్లేదు, క్రియలు చూపించట్లేదు. ఈ యాకోబు పత్రిక రాయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని 2వ అధ్యాయం 17వ వచనంలో చెబుతాడు. అదే మూలవాక్యం. అంటే వీళ్ళందరూ పాపం అప్పుడు దాకా 3,000 మంది 4,000 మంది గుంపు ఉన్నారు. అందరు ఎటెల్లా ఏముంది, దేవుని నమ్మిన వాళ్ళే. ఎటెల్లా చక్కగా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా బతికేస్తారు, అవునా కదా? బతుకుతారా బతికరా? బతికేస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుణ్ణి ఎరగిన ప్రజల మధ్యకి వెళ్ళిపోయారు. వాళ్ళు బాధలు పెడతారు,
సొంత యోధ జాతి వారి బాధలు పెడతారు, మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి, అది పెద్ద బాధ. అవునా కదా? వాళ్ళు చేసే చేష్టలు మనం చేయకూడదు, అది ఇంకెంత పెద్ద బాధ చెప్పండి. అందుకే మొదటి అధ్యాయం ఏమంటాడు తెలుసా? ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకపోవడం భక్తి అని అంటాడు. అవునా కదా? యాకోబు పత్రిక కూడా అంటాడు అనమాట, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండడం ఏమన్నాడు? భక్తి అన్నాడు. అంటే పాపము చేయకుండా ఉండడం కూడా, వారి చేష్టలు అంటించుకోకుండా ఉండడం పెద్ద టాస్క్. ఇన్ని శ్రమల మధ్య వాళ్ళు ఉన్నారనమాట. ఆ శ్రమల్లో ఏమైపోతుంది అంటే విశ్వాసము సన్నగిల్లిపోతుంది. విశ్వాసానికి తగిన క్రియలు చేయటం సైలెంట్ అయిపోతారు. కాబట్టి వాళ్ళని రాస్తూ, మీరు యేసయ్య ఉన్నాడని నమ్మితే మాత్రమే సరిపోదు, యేసయ్యని నమ్మిన మీరు దానికి తగిన క్రియలు చేయాలి అని చెబుతున్నాడు అనమాట. ఇంతకీ విశ్వసించిన వారు ఏం క్రియలు చేయాలి? నిజంగా యేసయ్యని మీరు విశ్వసిస్తే మీరు చేయాల్సిన క్రియ ఏంటి తెలుసా? మీకు శోధనలు వచ్చినప్పుడు మీరేం చేయాలి తెలుసా? అది పరీక్ష అని మీరు అనుకోవాలి. అందుకే యాకోబు మొదటి అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది ఇదంతా. నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను, కానీ ఇది మీకు గుర్తుండాలి. పాప శుక్రవారం వెళ్ళన్నారు, మళ్ళీ వాళ్ళకి బోరు కొడుతుంది, మళ్ళీ చెప్తున్నాడని. అయినప్పటికీ పర్లేదు, మీరు వినండి. విశ్వాసానికి తగిన క్రియలు అనే మాట ఇక్కడ ముఖ్యం. ఆ కాపరి వాళ్ళ విశ్వాసులు దేవుణ్ణి ఎరగిన ప్రజల మధ్యలో వాళ్ళ సంఘం మానేసి అక్కడ స్థిరమైపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ విశ్వాసంలో బలహీనులు అయిపోయారు. కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసంలో బలవంతులు అవ్వాలి, మీ విశ్వాసం ఆరిపోకూడదు, మీ విశ్వాసం క్రియలు లేనిదిగా ఉండకూడదు అని చెబుతున్నాడు. ఏంటయ్యా విశ్వాసానికి తగిన క్రియ అంటే? శోధనలు వస్తాయి విశ్వాసులుగా ఉన్నప్పుడు. అప్పుడు మీరేం చేయాలి? పరీక్ష అని అనుకోవాలి. ఈ శోధనలు ఓర్పును పుట్టిస్తాయి అనుకోవాలి. ఈ శోధన సహిస్తే మనము ధన్యులము అని అనుకోవాలి. ఎందుకు తెలుసా? ఈ శోధనలు మనం ఏం చేస్తాయి? ఈ శోధన సహించామనుకోండి, ఏం తీసుకొస్తుంది? పరలోకం అనే ఫలాన్ని తీసుకొస్తుంది. దీనికి ప్రతిఫలంగా బహుమానం ఉంది అంటాడు. ఇదంతా ఒకటో అధ్యాయంలో ఉండే మ్యాటర్ అనమాట. కాబట్టి అంటే శోధన వచ్చింది, ఇప్పుడు మీకు అన్యులు మిమ్మల్ని బాధ పెడుతున్నారు, లేకపోతే అన్యులు దేవుని ఎరగిన వారు పాపం చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ శోధనలే మీకు. ఇంకో అతిపెద్ద శోధన ఏంటి? పాపం ఊరు కానీ ఊరికి వెళ్ళారు, సొంత ఇల్లు ఉండదు, ఏం పని చేయాలో తెలియదు, తిండి పరంగా బాధపడాలి, అటు మళ్ళీ లోకంలో చేసే పాపం చేయకుండా బాధపడాలి. ఇవన్నీ శోధనలే వాళ్ళకి. ఇన్ని శోధనల మధ్య ఉన్నప్పుడు నిజంగా మీరు విశ్వాసులైతే, నిజంగా మీరు యేసయ్యని నిజ రక్షకుడు అంగీకరిస్తుంటే మీరేం చేస్తారు తెలుసా? విశ్వాసానికి తగిన క్రియలు చూపిస్తారు. ఏంటి ఆ క్రియ అంటే, శోధనని మీరు వచ్చినప్పుడు మీరు అది పరీక్ష అని గమనించుకొని, అది ఓర్పును పుట్టిస్తుందని గమనించుకొని, ఆ శోధనని మేము సహిస్తే రేపు మాకు పరలోకం ఉంటుందని మీరు ఆనందపడతారు అంటున్నాడు. తప్ప ఇదిగో శోధన వచ్చింది కదా యేసయ్యని విడిచిపెట్టేద్దాం, శోధన వచ్చింది కాబట్టి మన క్యారెక్టర్ని అమ్మేసుకుందాం, శోధన వచ్చింది కాబట్టి సరేలే ఈ పాపంలో పడకపోతే వీళ్ళు మనతో స్నేహం చేయరు, వాళ్ళ చేష్టలు చేయకపోతే మనతో స్నేహం చేయరు, లేకపోతే ఈ అబద్ధం ఆడకపోతే వాళ్ళు ఉద్యోగంలో పెట్టుకోరు, మనకి తినడానికి ఆహారం ఉండదు, ఈ మోసపు మాట చెప్పకపోతే వాళ్ళు మనకు పని ఊరు కానీ ఊర్లో వచ్చాం, ఇంకా నీతిగా బతికేస్తామంటే ఎలాగా? అవ్వద్దు అని మీరు అనుకోకూడదు. అది పరీక్షగా, అది రేపు మీకు గొప్ప బహుమానాన్ని తీసుకొస్తుందని చెప్పి మహదానందం పడండి అంటున్నాడు. రెండోది ఏమంటాడు అంటే, ఆ శోధన తప్పించుకోవడానికి మీకు నిజంగా జ్ఞానం లేకపోతే, జ్ఞానం కొదువుగా ఉన్నాడని నన్ను అడగండి అన్నాడు. విశ్వాసంతో నన్ను అడగండి, నేను మీకు జ్ఞానం దయచేస్తా. దేనికి జ్ఞానం దయచేస్తా? మీకు వచ్చిన శోధనని తప్పించుకోవడానికి జ్ఞానము నేను మీకు దయచేస్తానన్నాడు. ఎంత గొప్ప చూడండి. అంటే దేవుణ్ణి విశ్వసించిన వాడు శోధనలు వచ్చినప్పుడు, ఆ శోధనను తట్టుకోవడానికి నాకు జ్ఞానం ఇవ్వయ్యా, ఆ శోధన తప్పించుకోవడానికి నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని అడుగుతాడు. అది క్రియ. ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత ఏమంటాడు అంటే, శోధన వచ్చిన వాడు ఇప్పుడు నన్ను ఎవరు శోధిస్తున్నాడు? దేవుడు శోధిస్తున్నాడు అనకూడదు. ఇదంతా మొదటి అధ్యాయం చెప్తున్నా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. సాధారణంగా మనం ఏమంటాం చెప్పండి? ఏదైనా శోధన, ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, దేవుడు ఎలా చేశాడులేండి, దేవుడు ఎలా చేశాడని కూడా అంటాం మనం. ఏమంటాం తెలుసా? దేవుడు తెలియకుండా ఏదిలేండి, దేవుడే తీసుకొచ్చాడులేండి అనేది కూడా ఉంటుంది. మీరు విశ్వాసం లేని వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, అసలు నిజంగా దేవుడు అంటే ఇలా ఎందుకు వస్తాయండి? ఆ దేవుడే మనుషుల్ని ఇలా చక్కగా కొట్టుకునేలా చేసి,
చక్కగా ఆనందిస్తుంటాడు పరలోకంలో, ఆ వేరే లోకంలో. అవునా కదా? దేవుడు ఉంటే నాకు ఇన్ని అప్పులు ఎందుకు అవుతాయండి, దేవుడు ఉంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు ఉంటాయండి అంటారా లేదా? వాళ్ళు ఎవరు? విశ్వాసం లేని. మరి విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమనాలి? వారి క్రియలు వేరుగా ఉండాలా లేదా? వాళ్ళు కూడా అలాంటి ఎలా? కాబట్టి ఆయన ఏమంటాడంటే శోధించేది దేవుడు కాదు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టండి. శోధించేది ఎవరు? సాతాను. ఎవరు శోధిస్తాడు? సాతాను. అంటే మిమ్మల్ని పాపానికి ప్రేరేపించేది దేవుడు కాదు. మిమ్మల్ని అబద్ధం మాడండి, మీరు ఒకే చెప్పుడు మాటలు చెప్పండి, లేకపోతే మీరు పలానా పాపం చెయ్యండి అని చెప్పి శోధించేది దేవుడు కాదు. ఎప్పుడు పాపానికి శోధించేవాడు ఎవడు అంటే సాతాను. అది మొదటి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ విశ్వాసం ఉంటే చూపించే క్రియలు అనమాట. ఈ హెడ్డింగ్ మర్చిపోతే ఏం గుర్తుండదు. మనందరం ఏం మాట్లాడుకున్నాం? విశ్వాసం ఉంటే దానికి సంబంధించిన క్రియలు చూపిస్తాం. ఆ క్రియలే నువ్వు విశ్వాసమో కాదు రుజువు చేస్తాయి. నేను అందుకే ఎప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు మీరు పిల్లల పట్ల మీకు ప్రేమ ఉందనుకోండి, ఏం చేస్తారు? క్రియలు చేస్తారు. ఏం క్రియ చేస్తారు? వాళ్ళకి కావాల్సిన మంచి ఆహారం వండి పెడతారు, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తారు, వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన ధనాన్ని సమకూరుస్తారు. మీరు కావాలంటే రాత్రి మగలు కష్టపడి ధనాన్ని సమకూర్చి వాళ్ళని చక్కగా చదివిస్తారు. ఇదంతా ఏంటి చెప్పండి? ప్రేమ ఉంది కాబట్టి మీరు ఈ క్రియలన్నీ చేస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు క్రియలు లేకపోతే నువ్వు అట్టని తింటే తిని, లేకపోతే చచ్చిపోతే చచ్చిపో. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి నేను రాత్రి వాళ్ళు కష్టపడడం ఏంటి, నీకు డబ్బులు ఇవ్వడానికి నేను కష్టపడడం ఏంటి అని అన్నాం అనుకో. కానీ మీరంటే నాకు చాలా ప్రేమ అంటున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అది నిజంగా ప్రేమ ఉన్నట్టేనా? నిజంగా ప్రేమ ఉంటే క్రియలు ఉంటాయి. ఆ క్రియలే నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావులే తెలుస్తుంది. నిజంగా నువ్వు పిల్లల్ని ప్రేమిస్తున్నావు ఎప్పుడు తెలుస్తుంది? ఆ క్రియల వల్లే. వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏముందని తెలుస్తుంది నీకు? పిల్లల పట్ల ప్రేమ ఉందని తెలుస్తుంది. నాకు పిల్లలంటే బాగా ఇష్టం, నాకు పిల్లలంటే బాగా ఇష్టం అని చెప్పి ఏ క్రియ చేయట్లేదు అనుకోండి, అది ప్రేమేనా? అలాగే ఇక్కడ అనమాట. నేను దేవుడిని విశ్వసిస్తున్నాను, నేను దేవుడిని విశ్వసిస్తానని చెప్పేసి ఒక చిన్న సోదరు కూడా పడిపోతున్నామని అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం విశ్వసించినట్టు కాదు. ఎవరిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి విశ్వాసానికి తగిన క్రియలు చూపించాలి. ఇవన్నీ క్రియలు. నిజంగా విశ్వాసం ఉంటే మీరు ఇదంతా చేస్తారు. ఎవరు శోధిస్తారు? సాతాను శోధిస్తాడు. రెండో పాయింట్ చెప్తా ఇక్కడ. ఇంకో మాట చెప్పనా? సాతాను శోధించినా మనం ఎందుకు పడిపోతాం? మనలో స్వకీయ దురాశలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే పాపంలో పడడానికి ఎవరి కారణం తెలుసా? మనమే. మీకు అర్థమవడానికి చెప్తాను. యేసుక్రీస్తు అని సాతాను శోధించిందా? శోధించిందా లేదా? ఫస్ట్ ఏమి శోధించింది? 4 రోజులు ఏందని లేదు కాబట్టి ఆహారంతో శోధించింది. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోండి అని. యేసుప్రభు ఏమన్నాడు? నిజమే, 4 రోజులకి ఆహారం లేదు, తిని చాలా రోజులు అయింది, దేవుడికి తెలియదా నా ఆకలి? ఓకేనా? కాబట్టి దేవుడు ఏమనుకోలే, కాబట్టి నేను రాళ్ళను రొట్టిగా చేసుకొని తింటాను అన్నాడా? ఏం చేశాడు? ఆ శోధనని ఆయన ఏం చేశాడు? జయించాడు. అదే మనం అనుకోండి, ఆ తిండిపోతేనే శోధనలో పడిపోతాం. అవునా కదా? ఏం శోధన అది? తిండిపోతేనే శోధన. అలాంటి వాళ్ళు ఉన్నాడుకోమాకండి. విశ్వాసాన్ని తిండి కోసం అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ అందుకే కొత్తలో ఏమంటాడు తెలుసా? అధిక తిండిపోతులై ఉండమాకండి అంటాడు. బైబిల్ ఏమంటాడు తెలుసా? మాంసం హెచ్చుగా తినవలతో స్నేహం చేయొద్దు అంటాడు. లైవ్ ఎగ్జాంపుల్, ఏసావు తన ఆశీర్వాదాన్ని దేనికోసం అమ్ముకున్నాడు? శుక్రుడే కూర కోసమే. కాబట్టి మీరు భోజనం కోసం, భోజనం అనే శోధనలో, తిండిపోతనే శోధనలో కూడా పడిపోతాం. ఇది చెప్పడం చాలా ఈజీ, కానీ ఒకరోజు ఉపవాసం ఉన్నప్పుడు నోరు కట్టుకోవడం అప్పుడు తెలుస్తుంది అనమాట. నిజంగా ఇది నేను చాలా తగ్గే చెప్తున్నా. అంటే చెప్పినంత ఈజీ కాదు. 1-2 రోజులు మీరు ఆహారం తినకుండా ఉంటే, మీరు ఎంత ఆకులు తినండి, అలమలు తినండి, క్యారెట్లు తినండి, బీట్రూట్లు తినండి, ఎంత జ్యూసులు తాగండి, మీ ఒళ్ళు ఏమొస్తుంది తెలుసా? షివరింగ్ వస్తుంది. 3వ రోజు వైట్ రైస్ పడకపోతే చచ్చిపోతారు మీరు. నిజమే. మీరు చిన్నగా అనుకుంటారు కానీ చిన్నదేమి కాదు. ఆ తిండి అనే ఆ శోధన యేసుప్రభు ఎందుకు పడలేదు చెప్పండి? ఆయనకి ఆ లోపం లేదు, ఆయనకి ఆశ లేదు. మరి మనం ఎందుకు పడిపోతాం?
మనకు ఆశ ఉంది. అందుకే యాకోబు అన్నాడు, మీ స్వకీయ దురాశల వల్ల మీరు పడిపోతున్నారు అన్నాడు. మీకు ఇష్టాలు ఉన్నాయి కాబట్టి సాతాను శోధించినప్పుడు ఏం చేస్తున్నారు? పడిపోతున్నారు. నింద మాత్రం ఎవరి మీద వేస్తున్నారు? దేవుడి మీద వేస్తున్నారు. తర్వాత యేసు ప్రభుకి ఏమి తీసుకొచ్చాడు? అధికారం చూపించాడు. ఇదిగో నువ్వు నాకు మొక్కు, ఈ లోకాధికారం అంతా నీకు ఇస్తానన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే నువ్వు నాకు నమస్కారం చేస్తే నీకు సీఎం పదవి ఇస్తానని అర్థం అనమాట. యేసు ప్రభు ఏమన్నాడు? నా దేవుడికి తప్ప నేను ఎవడికి మొక్కను అన్నాడు. అదే మనం అయి ఉంటే సీఎం పదవి దాకా అవసరం లేదు, ఒక చిన్న గవర్నమెంట్ జాబ్కి అమ్మేసుకునే వాళ్ళం మేము. అవునా కదా? చిన్న గవర్నమెంట్ జాబ్కే అమ్మేసుకోమా? బ్యాక్ డోర్లో డబ్బులు కట్టి ఎంతమంది ట్రై చేస్తున్నారు బాబు. చేస్తామా లేదా? ఇప్పుడు చెప్పండి. నిజంగా ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వండి, అందుకే నేను బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది అంటాడు. కష్టపడి చదవడు, ఓకేనా? సరే చదివాడు, కొంచెం ఓర్చుకోడు, ఇది శ్రమేమో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో కాబట్టి కొంచెం కాలం వెయిట్ చేద్దాం, అయినప్పటికీ కష్టపడదాం అని కష్టపడరేమో. అవునా కదా? నిజమంటారా అబద్ధం అంటారా? సాధారణంగా మీరు ఏ బీటెక్ స్టూడెంట్స్ ఏమన్నా అడగండి, ఏమంటారు తెలుసా? ఆడికి అక్షరం మొక్క రాకుండా ఉద్యోగాలు లేవు అంటాడు. అవసరమైతే ప్రభుత్వం తిరుగుతా తప్ప ఆడు చదవడం మాత్రం నేర్చుకోడు. బాగా చదివే వాళ్ళు ఎక్కడైనా బతికేస్తారు. అరకొరగా చదివేవాడు ఏమంటాడు? ఉద్యోగాలు లేవని ఒకటి వేస్తాడు. చేసుకుంటే ఏ ఉద్యోగం అని ఉంటుంది. కష్టపడి చదివితే ఏ ఉద్యోగానికి నిలగలడు. లేకపోతే దేవుడిని అడిగితే ఏదో ఒక వ్యాపారం పెట్టుకునే స్కిల్ అన్ని ఇస్తాడంటే ఎవరు అంటారా? అంటే ఒకటి, ఆ శోధనకి పడిపోకుండా మనం ఏమంటారు తెలుసా? అందరూ కడుతున్నారులేండి, చాలా మంది క్రైస్తవులు కడుతున్నారులేండి, చాలా మంది క్రైస్తవులు కడుతున్నారు అని మనం కూడా కడతాం. అవును కదా? చెప్పినంత ఈజీ కాదు. ఈ మాటలు చెప్పినంత ఈజీ కాదు. కానీ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఎప్పుడు శోధించడు. దేవుడు ఎప్పుడు పాపం విషయమై నిన్ను నన్ను ప్రేరేపించడు. ఎవరు మరి ప్రేరేపించేది? సాతాను ప్రేరేపిస్తాడు. మరి ఎందుకు పడిపోతున్నావు? మనకి ఆశలు ఉన్నాయి కాబట్టి. మీ స్వకీయ దురాశల వల్ల మీరు పాపంలో పడుతున్నారు తప్ప, అయ్యో దేవుడు ఇంత పెద్ద శోధన తెచ్చాడు అని అంటాం, కానీ దేవుడు తెచ్చింది కాదు. మరి దేవుడు ఏమి ఇస్తాడు? కింద రాస్తాడనమాట, ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును ఇచ్చే జ్యోతిర్మయుడగు దేవుడు అంట. అంటే అర్థమేంటి తెలుసా? ఆయన ఇచ్చేదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆయన ఇచ్చేదంతా మంచిది ఇస్తాడు. పాప విషయం ఎప్పుడు ప్రేరేపించడు ఆయన, అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రేరేపిస్తాడు. అర్థమవుతుందా మీకు? అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇది దేవుడు ప్రేరేపణ అని. అంతే తప్ప అబద్ధం ఆడడానికి ప్రేరేపించే దేవుడు ప్రేరేపణ కాదు. మళ్ళీ దేవుడికి తెలుసులేండి, నా బాధలు తెలుసులేండి, నా కష్టాలు తెలుసులేండి అన్నామనుకో, నీ విశ్వాసము నా విశ్వాసము క్రియలు లేని విశ్వాసము. దేవుడు జ్యోతిర్మయుడు అంటే అర్థం ఏంటంటే వెలుగు దేవుడు అని అర్థం. లైట్ ఆఫ్ గాడ్ అని. జ్యోతిర్మయుడు అంటే ఏంటి? దేవుడు వెలుగు సంబంధి. వెలుగులు ఎక్కడైనా చీకటి కార్యాలు ఉంటాయా? యోహాను భక్తుడు మొదటి యోహానులో ఏమంటాడు తెలుసా? యేసయ్య మాకు చెప్పిన సువార్త ఏంటి తెలుసా? యేసయ్య మాకు చెప్పిన సువార్త ఏంటి? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఏమాత్రం లేదంటాడు. మొట్టమొదటి డైలాగే. యేసయ్య చెప్పిన సువార్త ఏంటంటే, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, దేవుళ్ళో ఎప్పుడు చీకట్లేదు. దేవుళ్ళు ఏముంది? ఎప్పుడు వెలుగే ఉంది. మరి చీకటి విషయాలకే ప్రేరేపించేది సాతాను. అందుకే 2వ అధ్యాయం ఒకసారి చదవండి. 3వ అధ్యాయము 11వ వచనము. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. అసలు ఎవరు జ్ఞానం కలిగినాడు తెలుసా? క్రియలను కనపరిచేవాడు. నేను యేసయ్యని నమ్మానంటే సరిపోదు అనమాట. యేసయ్యని నమ్మానన్నవాడు ఏం చేస్తాడు? ఇదిగో నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం అండి అన్నాడు. ఏం చేస్తాడు? ఆడు తిన్నా తినకపోయినా వాళ్ళకి పెడతాడు. వాళ్ళు బాగుండే కోసం రాత్రి వాళ్ళు కష్టపడతాడు, క్రియలను చూపిస్తాడు. అలాగే నిజంగా మీరు జ్ఞానవంతులైతే, నిజంగా నేను జ్ఞానవంతునైతే ఏం చేస్తామో తెలుసా? మనము కూడా క్రియలను చూపిస్తాము అంటున్నాడు. ఏంటి క్రియలు? కింద చూడండి,
అయితే మీ హృదయములలో సహింపవలనవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు, సత్యములకు విరోధంగా అబద్ధమాడొద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనదై ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రము, తరువాత సమాధానకరము, మృదువు, సులభముగా లోబడేది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉండును. దేవుడి జ్ఞానానికి దెయ్యాల జ్ఞానానికి చక్కగా డిఫరెన్స్ చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? సాతాను ఎలా శోధిస్తాడు, ఏం చేయమని శోధిస్తాడు, దేవుడు ఏం చేయమని మనల్ని ప్రిపేర్ చేస్తాడు. మీకు అర్థమవుతుందా? సాతాను ఏం చేయమని ప్రేరేపిస్తాడు, దేవుడు ఏం చేయమని ప్రేరేపిస్తాడు. అక్కడ చెప్తున్నాడు సాతాను ఏం చేయమని ప్రేరేపిస్తాడు తెలుసా? బాగా మత్సరపడు, బాగా కోపం పెట్టుకో, బాగా వేషధారణగా బతుకు, పక్షపాతం చూపి. ఇదంతా ఎవరు ప్రేరేపణ? సాతాను ప్రేరేపణ. మరి దేవుడి ప్రేరేపణ ఏంటి? పవిత్రంగా ఉండు, ఎటువంటి పాపాన్ని నీ శరీరానికి అంటించుకోమాకు, ఎటువంటి మలినాన్ని నీ శరీరానికి అంపించుకోమాకండి, నీ చేతుల్ని నీ యొక్క కాళ్ళని పరిశుభ్రపరచుకుని అంటాడు 4వ అధ్యాయంకి వెళ్ళిన. అంటే మీరు ఎటువంటి పాపం చేయకూడదు, మీ నాలుకని జాగ్రత్తగా పెట్టుకోండి అంటాడు. మీ మాటని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ 3వ అధ్యాయం 1వ అధ్యాయం చదివితే తెలుస్తుంది మీకు. నాలుకని జాగ్రత్తగా పెట్టుకోండి అంటాడు. 2వ అధ్యాయం చదివితే ధనవంతుల్ని పేదోళ్ళని పక్షపాతం చూపుతున్నారంట. ఉంగరాలు పెట్టుకొని వస్తే కుర్చీ ఎత్తున్నారంట, కొంచెం పాత్రలు కట్టుకుంటే కొంచెం చాప మీద కూర్చోంటున్నారంట. అర్థమవుతుందా? ఇవన్నీ క్రియలు. విశ్వాసం ఉంటే మీరు పక్షపాతం చూపించరు, విశ్వాసం ఉంటే మీరేం చూపించరు? వేషధారణ చూపించరు. ఈ నోటితోనే స్తుతిస్తారు, ఈ నోటితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని కావాలంటే ఎన్ని బూతులను మాట్లాడేస్తారు. అవునా కదా? అందుకంటాడు మంచినీళ్ళ బావిలో నుండి చేదు నీళ్ళు కానీ ఉప్పు నీళ్ళు వస్తాయా? ఉప్పు నీళ్ళ నుండి ఎక్కడ మంచినీళ్ళు వస్తాయా? అయితే మంచినీళ్ళు రావాలి, లేకపోతే ఉప్పు నీళ్ళు వస్తాయి. కానీ మన నోట్లో నుండి మాత్రం చాలా వస్తాయి. చర్చికి రాగానే దేవుడా అంటాం, ఇంటికి వెళ్ళగానే చాలా అంటాం. ఆయన అదే అంటాడు అనమాట, తన నాలుకకు కళ్ళెం పెట్టుకోకుండా. ఎన్ని క్రియలు మన నాలుకకు కళ్ళెం పెట్టుకుంటాడు విశ్వాసం ఉంచిన వాడు. అబద్ధం ఆడకుండా, మత్సరం పడకుండా, పక్షపాతం చూపించకుండా, వేషధారణ చేయకుండా, నోటి మాటలు ఎట్టబడితే మాట్లాడకుండా. ఇవన్నీ ఏం చేస్తాడు? ఇవన్నీ విశ్వాసానికి తగిన క్రియలు. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు ఎప్పుడూ కూడా అపవిత్రపరుచుకోవడానికి ప్రేరేపించుడు. అప్పుడప్పుడు ఎంత బాగా అంటారు తెలుసా? మనల్ని మనం అపవిత్రపరుచుకొని దేవుడు సరే లేకుండా ఏం జరుగుతుందండి, దేవుడు తీసుకొచ్చాడేమో అంటారనమాట. మళ్ళీ చివరికి ఎంత తెలియకుండా మనం ఎంత అంటాం చూడండి. అవగాహన ఉండాలి. దేవుడు ఎప్పుడు కీడు విషయమై శోధించడు, దేవుడు ఎప్పుడు పాపం చేయడానికి ప్రేరేపించడు. ఆయన పవిత్రంగా ఉండడానికి ప్రేరేపిస్తాడు. మెత్తగా ఏమంటాడు, మృదువుగా ఉండడానికి లోపడతాడు తప్ప గై నడిచేదానికి ప్రేరేపించేది సాతాను. అక్కడ చాలా రాశాడు చూడండి. మృదువుగా లోపడుతుంది, వాటర్ పట్టిస్తారు తాగుడు. ఓకే, మిగతా వినండి, సరైన జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్తున్నానంటే, మీకు ఇది గమనించాలి. మీరు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఈ క్రియ చూపించాలి. ఏది సాతాను ప్రేరేపణ, ఏది దేవుని ప్రేరేపణ. సాతాను దేని చేయడానికి ప్రేరేపిస్తాడు, దేవుడు దేని చేయడానికి ప్రేరేపిస్తాడు. దేవుడు దేని చేయడానికి ప్రేరేపిస్తాడు? పవిత్రంగా ఉండడానికి ప్రేరేపిస్తాడు, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రేరేపిస్తాడు, తర్వాత మృదువుగా ఉండడానికి ప్రేరేపిస్తాడు, వినయంగా ఉండడానికి ప్రేరేపిస్తాడు, కనికరముతో ఉండడానికి ప్రేరేపిస్తాడు, మంచి ఫలములతో ఉండడానికి ప్రేరేపిస్తాడు, పక్షపాతం లేకుండా ఉండడానికి ప్రేరేపిస్తాడు, వేషధారణ లేకుండా ఉండడానికి ప్రేరేపిస్తాడు. మరి ఇవన్నిటికి వ్యతిరేకంగా ప్రేరేపించేది అది దెయ్యముల జ్ఞానము. అందుకే దేవుడు ఎప్పుడు ఇచ్చేది ఏంటంటే, ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవిని. ఆ మాట చదువుదాం. 1వ అధ్యాయం 16వ వచనము. నా ప్రియ సహోదరులారా, మోసపోకండి. మోసపోవద్దు. మీరు సాతాను ప్రేరేపిస్తే మీరు దేవుడు ప్రేరేపించి అనుకోమాకండి.
దేవుడు దేనికి ప్రేరేపిస్తాడు తెలుసా? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అది ఆయన దగ్గర నుండి వచ్చే ప్రతిది మంచిది, పర్ఫెక్ట్గా ఉండేది. ఇక ఎవరు వాళ్ళలో ఏలెత్తి చూపించలేం. ఆమెలో ఇది ఉంది, ఆయనలో ఇది ఉందని చెప్పలేం. అలా బ్రతికేవాడు పైనుండి వచ్చిన జ్ఞానాన్ని, దేవుని ప్రేరేపణకు లొంగినవాడు. కాబట్టి అనేది అంటున్నాడు, ఎవ్వరు కూడా నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అనకూడదు. మీ స్వకీయ దురాశల వల్ల మీరు శోధింపబడుతున్నారు. మీకున్న ఆశలను బట్టి మీరు శోధింపబడుతున్నారు. ఇదంతా విశ్వాసానికి సంబంధించిన క్రియలు. 2వ అధ్యాయంలో చూసాం, పక్షపాతం చూపించాం. 3వ అధ్యాయంలో 4ని అదుపులో పెట్టుకుంటాం. ఈ 4తో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఈ 4తో మళ్ళీ ఇంకొకరిని తిట్టడానికి అటు పూనుకోం. అది 3వ అధ్యాయంలో చెప్తాను, 4ని జాగ్రత్తగా చూసుకుంటాం. అందుకే అక్కడ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? వేషధారణ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. 2వ అధ్యాయంలో పక్షపాతం గురించి చెప్పాడు, ధనవంతులు బాగా చూసుకొని పేదలను పట్టించుకోకుండా ఉండటం. 3వ అధ్యాయంలో 4 గురించి మాట్లాడాడు. 4 అనేది ఏంటి? మంచి వేషధారణ అనమాట. ఎంత బాగా మాట్లాడతాం. కాబట్టి ఇవేమీ లేకుండా ఉండటం దేవుడు ప్రేరేపణ. ఇక తర్వాత 4వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మీకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? ఇదిగో మీలో యుద్ధాలు, పోరాటాలు, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? మీ శరీరంలో పోరాడే భోగేచ్ఛల కోసం అంటారు. మీకు ధనాపేక్ష ఉంది కాబట్టి ఒకరిని చంపుతారు, ఒకరిని చేస్తారు. మీ శరీరంలో భోగేచ్ఛది, అంతేనే కదా? నీకు ధనాపేక్ష లేకపోతే ఇంకోటి ఉంది కాబట్టి ఎవరైనా చంపుతాం. నువ్వు మంచిగా బతకాలి కాబట్టి ఇంకొకరిని స్వార్థంతో మోసం చేస్తాం. మన శరీరంలో పోరాడే భోగేచ్ఛలను బట్టి మనం ఏం చేస్తాం? మనలో కళాలు ఇవన్నీ లేకపోతే, అసలు మనకి ధనాపేక్ష లేకపోతే అసలు కుటుంబాలు ఎక్కడైనా కలహాలు ఉంటాయా? మీరు చెప్పండి. కలహాలు ఏమైనా ఉంటాయా ధనాపేక్ష లేకపోతే? అస్సలు ఉండవు. ఉన్నదాంతో సంతృప్తి పడదాంలే, దేవుడు ఇచ్చిన దాంట్లో ఉందాంలే, దేవుడు నన్ను అన్యాయం చేయలే, ఒకవేళ మా వాళ్ళు సొంతలు అన్యాయం చేసిన దేవుడు నన్ను అన్యాయం చేయడు, ఆయన నన్ను కాపాడుకుంటాడు అనే మైండ్ సెట్ ఉన్న దగ్గర గొడవలు ఉంటాయా? అదన్నమాట. విశ్వాసం ఉంచిన వాడు అటువంటి క్రియలు చూపిస్తాడు. ఎవడు కూడా శరీర సంబంధిగా బతకడు, భోగేచ్ఛల కోసం ప్రయత్నించడు. కిందకి వెళ్ళిన తర్వాత అంటాడు, తమ చేతులు శుభ్రపరుచుకుంటారు, పవిత్రంగా బతుకుతారు, దేవుని సన్నిధానానికి వచ్చి ఏడుస్తారు, దుఃఖపడతారు, అయ్యా నాకు సహాయం చేయని గోజాడతారని ఉంటున్నారు అన్నమాట. కింద విశ్వాసం ఉంచినాడు ఇవన్నీ చేస్తాడు. బయట విశ్వాసమైన ఎవరైనా వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తాడా? దేవుని దగ్గరికి వచ్చి బాధపడతాడా? అదే విశ్వాసికి లేని క్రియలు. ఆ మాటలు చదువుతాను చూడండి. 4వ అధ్యాయం 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీ యొద్ద వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. దేవుని యొద్దకి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి, వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ దుఃఖమునకు మీ ఆనందమును చింతకు మార్చుకోనండి. ప్రభువు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అంటాడు అనమాట. దేవుడు అంటే నమ్మకం లేడనో చేడుతాడా? అయ్యో నేను పాపిని, నా చేతులు శుభ్రం చేసుకుందాం, నా హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం, దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడదాం అని ఎవరైనా అనుకుంటారా? విశ్వాసం ఉంచిన వాడే ఈ పనులు చేస్తాడు. ఇవన్నీ క్రియలు. నిజంగా మనం దేవుని తట్టు తిరుగుతున్నామా? నిజంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధానంలో నీ చేతులను, నీ హృదయాన్ని, నా హృదయాన్ని, నా చేతులు నేను శుభ్రం పవిత్రపరచుకుంటున్నామా? దేవా నేను చాలా పాపములు చేశాను, లేకపోతే నా పాపాలు నా దేశాన్ని పశ్చాత్తాపడుతున్నామా, ఏడుస్తున్నామా? దాని అర్థము మన విశ్వాసానికి తగిన క్రియలు మనము చూపించటం లేదని అర్థం. కిందకి వెళ్ళిన తర్వాత 11వ వచనంలో అంటాడు, సహోదరుల మీద విరోధం పెట్టుకోవడం. ఎవరి మీద? సహోదరుల మీద విరోధం పెట్టుకోవడం విశ్వాసికి తగిన క్రియ కాదు. అది సహోదరుల మీద విరోధం పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? అక్కడ ఒక భయంకరమైన మాట అంటాడు అనమాట. ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తించడం అంటాడు అనమాట. ఏంటంట? సహోదరునికి విరోధంగా మాట్లాడడం, వాక్యానికి విరోధంగా మాట్లాడటం అంట. సహోదరునికి తీర్పు తీర్చడం, వాక్యానికి తీర్పు తీర్చడం అంట. అంత శక్తి ఉందా మనకి? దేవుని వాక్యానికి తీర్పు తీర్చంత న్యాయవంతులం మనం, అంత పరిశుద్ధులమా మనం?
మనం సింపుల్గా అనుకుంటాం, ఆ సహోదరునికి విరోధంగా మాట్లాడేస్తున్నాం, ఆ సహోదరుని విరోధంగా ఉంటున్నాం, కోపం పెట్టుకున్నాం అంటున్నారు. కానీ మీరు పెట్టేది ఎవరికి తెలుసా? వాక్యానికి విరోధంగా మీరు బతుకుతున్నారు. మీరు ఆ సహోదరికి తీర్పు తీరుస్తున్నారంటే మీరు ఎవరికి తీర్పు తీరుతున్నారు తెలుసా? సహోదరునికి కాదు, వాక్యానికి. నీ సహోదరి మీద కోపం ఉండొద్దు, వాళ్ళతో సమాధానంగా ఉండండి అనే వాక్యానికి మీరేం చేస్తున్నారు తెలుసా? విరోధంగా మాట్లాడుతున్నారు. నాకు అవసరం లేదు ఆ వాక్యం. దేవుడేమో నీ సహోదరి మీద కోపం ఉంటే అర్పణ కూడా వద్దయ్యో, వెళ్ళి ముందు సమాధాన పడు అన్నాడు. సమాధాన పడడానికి మనసు లేకపోతే వెనక గోతులు తీయకుండానే ఉంటాం మినిమం. సరే, అందరి ముందు సమాధాన పడ్డాం, అయ్యో నాకు తప్పైపోయింది చెప్పడానికి ఈజీ ఏం కాదు, అవునా కదా? కానీ ఏకాంతంగా పశ్చాత్తాపడ్డామా? అది కూడా ఉండదు. మీకు తెలుసు లేదో, ఒక సహోదరునికి విరోధంగా మాట్లాడటము వాక్యానికి విరోధంగా మాట్లాడడం, సహోదరునికి విరోధంగా తీర్పు తీర్చటము వాక్యానికి విరోధంగా తీర్పు తీర్చటం చిన్న విషయం కాదు. ఆ మాటలు నాకొద్దు, ఆ మాటలు అంటే నాకు భయం లేదంతే, నేను ఎవరి మీద కోపం ఉంచుకుంటా, నేను ఇలాంటి సమాధాన పడ్డు. సాక్షాత్ యేసే చెప్పిన మాట, కోపం ఉంటే ఏం చేయమన్నాడు? నీ అర్పణ వదిలేసి ముందు వాడితో సమాధాన పడొచ్చి ఆ తర్వాత అర్పణ అర్పించమన్నాడు. ఆ మాట అంటే నాకు అవసరం లేదు, ఆ మాటకి మనం తీర్పు తీర్చిన వాళ్ళు. ఆ మాట అంటే నాకు భయం లేదు, చిన్న చిత్తకాది కాదు. అందుకే అక్కడ అంటాడు, ఎవరు న్యాయవంతుడు? 12వ వచనం చూడండి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పౌరునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవి? తప్పు ఉంటే చెబుతాము, గద్దిస్తాము, వింటే వింటారు, వినకపోతే మన పని మనం చేసుకుంటాం. అంతే తప్ప ఆడు నరకం వెళ్ళిపోతాడు, ఇక ఆడు భూమి మీద బతకడు అని మనకు అనవసరం. ఒక్క విషయం లోపం ఉన్నంత మాత్రాన, 2 విషయాల్లో లోపం ఉన్నంత మాత్రాన అన్నీ నరకం వేసాడు దేవుడు. కానీ మనం వేసేస్తాం, 100 సార్లు వేసేస్తాం 100 మంది దగ్గర, అవునా కదా? 100 సార్లు నరకం వేసేస్తాం 100 మంది దగ్గర మనం. కాబట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు, నీకేం పని నాకేం పని. ఆయన రక్షించేవాడు, ఆయన నశించేసేవాడు, ఆయన న్యాయవంతుడు. నీకు నాకు పని లేదు. మన పని మన చేతులు శుభ్రం చేసుకోవడం, మన పని మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం. వేరే వాళ్ళతో మనకు అనవసరం. ప్రేమపూర్వకంగా చెబుతాం, తోటి సహోదరుడు కాబట్టి చెబుతాం. వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం, వినకపోతే వాడి మీద శత్రుత్వం మనకు అనవసరం. దేవుడు ఏదో ఒక రోజు మారు మనసు ఇస్తాడు. ఇచ్చిన రోజు వాడే తప్పు తెలుసుకుని వచ్చి పశ్చాత్తాపడతాడు. కాబట్టి ఒక సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడటము దేనికి వ్యతిరేకంగా? వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం. దేనికి తీర్పు తీర్చడం? వాక్యానికి తీర్పు తీర్చడం చిన్న విషయం కాదు, అది దేవుని పని. దేవుని పనిలో మనం ఎప్పుడు వేలు పెట్టకూడదు. ఆయన అంత పరిశుద్ధుడు, ఆయన అంత న్యాయవంతుడు, మనం ఎక్కడ సరిపోతాం ఆయన దగ్గరికి? మనం ఏంటి తెలుసు దాని అర్థం? ఆయనకంటే నేను నీతిమంతుని, ఆయనకంటే నేను న్యాయవంతుని. ఒక మాట చెప్పాలి, నాకు తీర్పు తీర్చడం రాదు, నాకు వచ్చు. చాలా దారుణమైన మాట అది, తెలిసి తెలియక మనం తెచ్చుకునేది. కాబట్టి విశ్వాసం ఉంచిన వాడు తీర్పు తీర్చడానికి తెగించడు. ఆడ అసలు ఆ క్రియ చేయడు. అసలు అమ్మో నాకెందుకు వచ్చిన కావాలంటాడు అన్నమాట. ఇవన్నీ విశ్వాసం ఉంచిన వారు చేసే క్రియ. తర్వాత అంటాడు, ఒకనొక పట్టణానికి వెళ్తాను, ఆ పట్టణానికి వెళ్తాను, ఈ పట్టణానికి వెళ్తాను, చక్కగా సంపాదించుకుంటాను, నాకు జ్ఞానం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు బలగం ఉంది అని అనుకో. మాకు ఏమనుకోలేదు తెలుసా? మనందరం ఎటువంటి వారమంట? నీటి ఆవిరి లాంటి జీవితాలు మనవి. మనందరి ప్రాణాలు ఎవరి వశం? యెహోవా వశం. అలా ఎలాగని అలాగ ప్రాణం తీసేయడానికి ఆడికి వెళ్తావు నువ్వు. కాబట్టి ఏమంటాడు తెలుసా? దేవుని చిత్తం అయితే ఇది అది చేస్తాను అనుకోవాలంట. ఏమనుకోవాలంట? దేవుని చిత్తం అయితే ఇది చేస్తా. అందుకే మంచి భక్తి వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడి చిత్తం అయితే మనందరం ఇంకోసారి మళ్ళీ కలుసుకుందాం. దేవుని చిత్తమై మనందరినీ ఏం చేస్తారు? అదే ఒక మంచి మాట అంటారు అనమాట, సజీవుల లెక్కలో ఉంచితే మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం అంటారు సేవకులు, అవునా కదా? ఎప్పుడైనా ఈ మాట అంటారు, అవునా కదా? దేవుని చిత్తమై మనందరినీ సజీవుల లెక్కలో ఉంచితే దేవుడు మరొకసారి మనము కలుసుకుందాం అంటారు. అంటే వాళ్ళందరికీ ఏం అవగాహన తెలుసా? ప్రాణాలు యెహోవా వశం. పాత్ర మీద ఈ మాట ఉంటుంది, సమస్త ప్రాణములు ఎవరి వశం? యెహోవా వశం. ఆయన కావాలంటే పెట్టగలడు, కావాలంటే తీసుకోగలడు. మనం ఏం చేస్తాం?
తీసుకుంటే ఏడుస్తాం, వెళ్ళి కూర్చొస్తాం, నాకు తగలబెట్టేస్తాం, అంతకుమించి ఏం చేయాలి. ఒకవేళ ప్రాణం ఇచ్చాడు అనుకోండి, ఆనందపడతాం, గంతులేస్తాం, అంతకుమించి ఏం చేయం మనం, అంతేనే కదా. కాబట్టి నీ డంబాన్ని బట్టి అక్కడ అంటాడు అనమాట, ఎంత మంచిగా అంటాడు ఆ మాట చూడండి. 16వ వచనము 15వ వచనము, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునే వాళ్ళను, ఇప్పుడైతే మీరు మీ డంబములు యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. నాకు ధనం ఉంది, నాకు బలగం ఉంది, నాకు చదువు ఉంది, నాకు అధికారం ఉంది, ఇలాంటి డంబాలు పోమాకండి. ఒక్కసారి అలా ప్రాణం తీసేసాడు అనుకోండి, అది ఎవడ వశం అవుతుందో తెలియదు అనమాట. బైబిల్లో చక్కగా ఉంటుంది, ఒకడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని ఎంత విస్తారంగా ధనం ఉందంట, ఎంత విస్తారంగా ధాన్యం ఉందంట, అది దాచుకోవడానికి వాడికి ప్లేస్ లేదంట. ఇప్పుడు దానికోసం నిర్మాణాలు స్టార్ట్ చేశాడంట దాచుకోవడానికి. అంత ధనం ఉందంట వాడి దగ్గర, అంత ధాన్యం ఉందంట వాడి దగ్గర. ఏమంటాడంట, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా సుఖించుము, నా ప్రాణమా ఎంజాయ్ చేయి. అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, అసలు దేవుడు నాకు ఎందుకు ఈ ఆస్తిని ఇచ్చాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు ఎందుకు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, అసలు ఆయన చిత్తం ఏంటి నా పట్ల అనేది లేదు. నన్ను ఎందుకు ఉద్యోగాల మధ్య పెట్టాడు, ఎందుకు నన్ను చిన్న వాళ్ళ మధ్య పెట్టాడు, ఎందుకు నన్ను మంచిగా చదువుకునే వాళ్ళ మధ్య పెట్టాడు, అది ఆలోచించాలి మనం. అంతే తప్ప వచ్చేస్తున్నాయి శాలరీలు, వచ్చేస్తున్నాయి 1,00,000 2 లక్షలు, ఇక తిని ఎంజాయ్ చేద్దామని కాదు. మీరు మీ డంబములు యందు అతిశయపడుతున్నారు, అది చెడ్డది, మంచిది కాదు. మేలైనది చేయనేరిగా అలాగూ చేయని మనకి ఏం కలుగుతుందంట, పాపం కలుగుతుంది కింద మాట. మీరు వ్యభిచరిస్తేనే, దొంగతనం చేస్తేనే, ఒకరు మోసం చేస్తేనే పాపం అనుకుంటున్నారు. మేలైనది చేయడం తెలిసి కూడా చేయకపోవడం పాపమే. కాబట్టి మీరు డంబాలు పోమాకండి. మన ప్రాణాలు యెహోవా వశము. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఎవరైనా సరే అందరి ప్రాణాలు యెహోవా వశము. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాడు, ఇవన్నీ ఎవడి బాగును అన్నాడు అనమాట. అదొక వెర్రి ఆలోచన. దాని అర్థం ఏంటో తెలుసా, మనం జీవితాలు ఆవిరి వంటివని, మన జీవితాలు నీటి బుడగ లాంటివని, మన జీవితాలు గిడ్డిని పోలిన జీవితాలు అని, ఈ రోజు రేపు ఆడిపోతాయని మనకు అవగాహన లేకుండా మనం ఏదో పెద్ద 1000 సంవత్సరాలు బతికేస్తాము, నేను మొత్తం చేసేస్తానని ఫీల్ అనమాట. డంబం మంచిది కాదు. విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇలాంటి క్రియలు చూపించాలి, డంబాలు లేకుండా బతకాలి. దేవుడి చిత్తం అయితే చేస్తానని అనాలి. తోటి సహోదరునికి మనము తీర్పు తెచ్చకూడదు. తర్వాత 5వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ధనవంతుల గురించి మాట్లాడతారు. వాళ్ళు చేసే మోసం, కూలోని పాప చిన్నోళ్ళని చేసి, వాళ్ళకి చదువు లేదని చేసి, చక్కగా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, 1000 రూపాయలు కూలికి తెచ్చుకుంటారు, వాళ్ళకి ఏమో 800 ఇస్తున్నారమ్మా అని చెప్తారు, 200 చేసుకుంటారు అనమాట. అవునే కదా. పాపం నోట్లో 4 లేని వాళ్ళు అనుకోండి, అవి కూడా ఎవరు. ఇంకా మీరు తెలిసే లేదు, కొన్ని దారుణమైన విషయాలంటే తాగుడుకు కానీ దేనికన్నా బానిసన్నారు అనుకోండి, ఆడికి అసలు మందు తాగిచ్చేసి పని అంతా చేయించుకుంటారు, టాపీ పనులు ఇవన్నీ. మీరు ఎప్పుడైనా చదువుతుంటారు ఇలాంటివి? అలాంటి ధనవంతులారా మీకు శ్రమ అని చెప్తాడనమాట. వాళ్ళ కూలి మొరపెడుతుంది అంటాడు, మిమ్మల్ని అందరూ శ్రమ పడతారు అంటాడు. అంటే విశ్వాసం ఉంచితే మనం అలా శ్రమ పట్టే ఎవరిని, వాళ్ళ చేత పని చేయించుకున్నాం, వాళ్ళ కష్టాన్ని తగ్గదిస్తాం. విశ్వాసం ఉంచిన వాడు అయ్యే క్రియలు చేసి, విశ్వాసం ఉంచిన మనం అదే క్రియలు చేస్తే ఇంకేంటి తేడా? ధనవంతులారా భయపడండి, ఆ పేదవాళ్ళ కూలి మొరపెడుతుంది, మీ పాపాలు మీ వెనక వస్తున్నాయి. దేవుడు ఎవరు? న్యాయాధిపతి, మిమ్మల్ని ఊరుకోడు అంటాడు అనమాట. ఆ మాట మీరందరూ చదివిన తర్వాత ఇదంతా కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే, విశ్వాసం ఉంచిన వారు చూపాల్సిన క్రియలు. శోధనలు వచ్చినప్పుడు ఎలా మన మైండ్ సెట్ ఉండాలి, దేవుడు ఎప్పుడు శోధించడని కానీ, పక్షపాతం ఉండకూడదని కానీ, వేషధారణ ఉండకూడదని కానీ, మన పవిత్రులుగా బతకాలని కానీ, ఏది సాతాను ప్రేరేపణ, ఏది దేవుని ప్రేరేపణ, మనంతా అవగాహన కలిగి ఉండాలి. చెడు విషయమై ఎప్పుడు దేవుడు ప్రేరేపించడు. ఇవన్నీ మనము విశ్వాసం ఉంచిన వారిగా మనము చూపవలసినవి ఏంటి? క్రియలు. మనందరం చూపాల్సిన క్రియలు ఇవన్నీ. ఈ క్రియలన్నీ మనం చూపించకపోతే
మన విశ్వాసం ఏంటో తెలుసా? మనల్ని రక్షించదు. ఆ మాట చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? విశ్వాసము క్రియలు లేకపోతే అది నిన్ను నన్ను రక్షించలేదు. మొదటి విషయం గుర్తుపెట్టుకోండి. పిల్లలంటే ప్రేమ ప్రేమ అంటున్నావు, వాడికి కావాల్సిన ఏం సమకూర్చట్లేదు. ఆ ప్రేమ ఏమైనా ఉపయోగమా? ఆ ప్రేమ పిల్లల్ని ఏమైనా రక్షిస్తుందా? క్రియలు. ప్రేమ ప్రేమ అంటే సరిపోదు, క్రియలు వాళ్ళని రక్షిస్తాయి. ఆహారం పెడితే వాళ్ళు బతుకుతారు, వస్త్రాలు ఇస్తే చక్కకుంటారు, చదువుకుంటే రేపు మంచిగా బతుకుతారు. అందుకని అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము అది మిమ్మల్ని రక్షించదు, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. పరలోకం దేవుడు ఈ భూమి మీద కూడా సరిగ్గా బతికేలా చేయదు. రెండో పాయింట్ ఏమంటాడు తెలుసా? 19వ వచనము 20వ వచనం చూడండి. 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదే తెలుసుకొని కోరుచున్నావా? నిజమే, క్రియలు లేని విశ్వాసం ఏమివ్వదంట? ఫలాన్ని ఇవ్వదు. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడ. అబ్రహాము ఏం చూపించాడు? క్రియలు చూపించాడు విశ్వాసానికి. దేవుడున్నాడని నమ్మేసి ఆ ఊరు నుండి వచ్చేయమంటే నేను రానని కూర్చున్నాడు. అక్కడ అందరిని వదిలేసి వచ్చేసాడు. ఎన్ని క్రియలు చూపించాడు? దేవుడు అంటే నాకు భలే ఇష్టమని అన్నాడు. కుమారుని చంపేయమంటే నేను ఏమన్నాడు? ఇచ్చేస్తానన్నాడు. విశ్వాసము ఏం చూపించాడు? ఆయన క్రియలు చూపించాడు. దానికి దేవుడు ఏం ఫలం ఇచ్చాడు? విశ్వాసులకు తండ్రి అయ్యే ఫలం ఇచ్చాడు. అవునా కదా? తనని, తన కుటుంబాన్ని, తన ద్వారా ఈరోజు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఇదంతా అబ్రహాముకి ఇచ్చిన ఫలం. ఎలా వచ్చిందంత ఆశీర్వాదం, ఇంత ఫలం? విశ్వాసానికి తగిన క్రియలు ఆయన చూపించాడు. విశ్వాసము క్రియలు లేనిదైతే మీకు ఫలము రాదు. మీ కుటుంబాలు రక్షింపబడవు, మీ పిల్లలు బాగుపడరు, మీ భార్యలు బాగుపడరు, భర్తలు బాగుపడరు. దేవుడు ఫలం. ఆరోగ్యం దేవుడిచ్చే ఫలం, ధనము దేవుడిచ్చేదే, జ్ఞానము దేవుడిచ్చేదే, ప్రాణము దేవుడిచ్చేదే, సమాధానము దేవుడిచ్చేదే, శాంతి దేవుడిచ్చేదే, నెమ్మది దేవుడిచ్చేదే. అవునా కదా? సమస్త భారాలు మోయించిన జనులారా నా దగ్గర రండి, ఏం దయచేస్తాం మీకు? విశ్రాంతిని దయచేస్తా. అంటే ఏం లేదు మనకి బాధ, వెనక చాలా భారాలు ఉన్నాయి తప్ప విశ్రాంతి లేదు. నేను ఎవరిని? విశ్రాంతిని దయచేయవాడిని. నా నామం ఏంటి? సమాధానకర్త. నా నామం ఏంటి? ఆదరణకర్త. ఇవన్నీ ఫలాలు అన్నమాట. దేనికి? విశ్వాసము క్రియలు చూపిస్తే వాళ్ళకి ఇచ్చే ఫలాలు ఇవి. నేను మిమ్మల్ని ఆదరిస్తా, నేను మీకు సహాయకుడిగా ఉంటా, మిమ్మల్ని నేను స్వస్థపరుస్తా, మీకు ఆరోగ్యాన్ని ఇస్తా, నేను స్వస్థపరిచే యెహోవాని. కాబట్టి విశ్వాసము క్రియలు లేకపోతే మీకు ఏ ఫలము రాదు. ఇంకో విధానం కూడా చెప్పాడు అక్కడ ఫలం కోసం. రాహాబు వేశ్య ఏం చేసింది? వేగుల వారు వచ్చినప్పుడు, అమ్మో మీ దేవుడు మామూలు దేవుడు కాదు, ఆకాశమందు భూమి అందు మీ దేవుడు అంత దేవుడు ఎవరు లేడు. ఎవడన్నా ఈ ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడా? అసలు ఆ దేవుడు ఏం దేవుడు అయ్యా బాబు? అసలు ఆ రాజులు ఓగుని సీఓగుని చంపేసినట్టు ఆ రాజులు ఎవడన్నా చంపేస్తాడా? మీ దేవుడు ఏం దేవుడు అయ్యా బాబు? అలా రాజుల్ని నేల కనిపించేశాడు. నిశ్చయముగా ఈ పట్టణాన్ని మీకు అప్పగించేశాడు దేవుడు పొండి అన్నదనమాట. అన్నామే ఇప్పుడు వేగుల వారిని దాచుకుందా, పంపించేసిందా? దాచుకుందా? దేనికి తెగించి దాచుకుంది? ప్రాణాలు తెగించి. ఆ వచ్చిన వారికి కానీ వేగుల వారిని దాచిందని తెలిసిందనుకోండి, ఆమె ఆ కుటుంబం నెక్స్ట్ మినిట్ కనిపించేవాళ్ళు కాదు. ప్రాణానికి తెగించి విశ్వాసం ఉంచింది, మీ దేవుడు మామూలు దేవుడు కాదని, మీ దేవుడు అస్సలు యుద్ధ వీరుడు అని చెప్పింది ఆమె. అంతే తప్ప ప్రాణం మీదకి వచ్చినప్పుడు సైలెంట్ అయిపోలే. దానికి సంబంధించిన క్రియ చూపించింది. దానికి ప్రతిఫలంగా ఏం పొందుకుంది ఆమె? కుటుంబాన్ని రక్షించుకుంది. అందరినీ చంపేశారు ఇజ్రాయేల్, కానీ ఆమె కుటుంబాన్ని మాత్రం రక్షించుకున్నాడు. రాహాబు వేశ్యని అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్రాహాము వంశావళిలో రాశాడు, దావీదు వంశావళిలో రాస్తాడు కొత్త నిబంధనలో. ఒక వేశ్యని యేసుక్రీస్తు ఆమె గర్భాన్ని వచ్చే విధంగా రాస్తాడు. ఫలం. మీ విశ్వాసము క్రియలు లేకపోతే మీకేముండదు? ఫలము కూడా ఉండదు. ఇంకో 3వ మాట, భయంకరమైన మాట అంటాడు,
సాతాను కూడా నమ్మి ఒలుగుతుంది అంటాడు. మీరు దేవుడున్నాడని నమ్మటం మంచిదే. సాతాను కూడా ఏం చేస్తుందంట? దేవుడున్నాడని నమ్మి మన మీద ఇంకొంచెం మంచి పని చేస్తుంది, ఒలుగుతుంది. మనకే భయం లేదు. సాతానికి కూడా దేవుడు అని తెలుసు, అందుకేమంటుంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వస్తుందని సాతానికి ఆకలేస్తుంది దెయ్యాలు. అవునా కదా? యేసు ప్రభువుని చూసినప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళందరూ ఏమని వేశారు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. మనం ఏమంటాం? దేవుడు అన్నానికి సగం చచ్చిపోతాం. ఇక సర్వోన్నతుడని ఎక్కడ చెప్తాం చెప్పండి? అంటామా? పుతోని దెయ్యం బట్టి ఆ పిల్లకి పౌలు బర్నబాలు వస్తుంటే ఏమంటుందో తెలుసా? ఇదిగో సర్వోన్నతిని దేవుని మార్గాన్ని బోధించేవారు, ఇదిగో రక్షణ మార్గం బోధించేవారని చెబుతుంది. మనకు అవగాహన లేదన్నమాట. కానీ దానికి లేనిదండి తెలుసా? చెప్తుంది కానీ ఆయనకి భయపడి బతుకుతుంది. వాక్యాన్ని దానికి బతుకుతుందా? అయ్యో నేను అనవసరంగా గర్వించాను, దేవా నన్ను క్షమించాను అందా? నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడింది, నీ పిల్లలందరూ నాశనం చేయడానికి ఇష్టపడింది, కానీ పశ్చాత్తాపడడానికి ఇష్టపడలేదు. తన పాపాన్ని విడిచిపెట్టలేదు. ఆ గర్వం, అధికార దాహం, నేను దేవుని అయిపోవాలి, అది విడిచిపెట్టిందా? అదేంటి తెలుసా? దేవుడు నన్ను నమ్ముతుంది కానీ అధికార దాహం మాత్రం వదలలేదు. ఏమి లేవు, దానికి క్రియలు లేవు, విశ్వాసం ఉంది. యేసయ్య సర్వోన్నతుడైన దేవుడు అంటుంది, మిగతా ఏ దేవతను కూడా సర్వోన్నత దేవుడు అనలేదు సాతాను. కానీ దానికి లేనిది ఏంటిదంట? ఏం లేదు, క్రియలు లేవు. అధికారానికి నేను దాసోహమయ్యానే, అధికారం వద్దు అని అనుకోవట్లేదు. నేను దేవుడితో సమానంగా ఎంచుకుందాం అనుకుంది. ఒక మాట చెప్పాలంటే క్రియలు లేని విశ్వాసం అంటే అర్థం ఏంటంటే తెలుసా? మనందరం సాతాను సంబంధం. ఒక మాట చెప్పాలంటే డైరెక్ట్ మాట చెప్పొచ్చు, నీ విశ్వాసము నా విశ్వాసము క్రియలు లేకపోతే నీవు నేను సాతాను సంబంధాన్ని కూడా మన సాతాను అంతే. అదే మంచి మాట. విశ్వాసము క్రియలు లేకపోతే అది నిన్ను రక్షించదు. విశ్వాసము క్రియలు లేకపోతే అది నీకు ఏ ఫలాన్ని తీసుకురాదు, నీ కుటుంబంలో నా కుటుంబంలో. విశ్వాసము క్రియలు లేకపోతే నీవు నేను సాతానువి అంతే. అది భయపడదు, మనము భయపడదు. అది మార్చుకోదు, మనము మార్చుకో. కాబట్టి విశ్వాసము క్రియలు లేకపోతే చాలా డేంజరస్ అన్నమాట. ఏమి ఆశించకూడదు దేవుడి నుండి. ఏం చేసామని దేవుని కోసం త్యాగం చెప్పండి. నేను పలానా శోధన తట్టుకొని చాలా నిలబడ్డానని ఏమని చెప్పగలమా మనం? అడిగితే ఎన్ని శోధనలో పడ్డానని చెప్పగలం, కానీ ఒక్క శోధన నేను తట్టుకుని నిలబడ్డానని చెప్పడం చాలా తక్కువ. అవునా కదా? అవసరం వచ్చిన ప్రతి పాపంలో పొల్లాడు వచ్చేసి ఉంటాం, ప్రతి శోధనలో పడేసి వచ్చేసి ఉంటాం, ప్రతి చిన్న విషయానికి అబద్ధం ఆడతాం, ప్రతి చిన్న విషయానికి మన నోటికి అసలు ఏది ఉండదు. ప్రతి చిన్న శోధానికి మన శరీరాన్ని అపవిత్రపరుచుకొని వచ్చిన వాళ్ళ. నిజంగా మనం దేవుని కోసం పలానా త్యాగము చేశాము అని చెప్పటానికి ఏది లేని వారం మనం. అందుకే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీ విశ్వాసము క్రియలతో ఉండాలి. క్రియలు లేకపోతే మీ విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగో విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసం కూడా అంతే. ఈ రెండు పోలికలు పోలుస్తారు. ప్రాణం లేని శరీరం ఎవరికైనా ఉపయోగపడుతుందా? క్రియలు లేని విశ్వాసం కూడా ఎవరికి ఉపయోగపడదు. ఇంకా అది ఇంట్లో ఉంచుకుంటే బాధ తప్పేముంది. బతుకున్నంత వరకే శరీరానికి విలువ. చనిపోతే ఒక 3 రోజులు దాటింది అనుకోండి, అవసరమైతే మనవ డబ్బులు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు పంపించి తీసుకెళ్ళిపోండి అంటాం. ఎవరికైనా విలువ ఉంటుందా? అప్పుడప్పుడు మీరు అనాథ శవాలను చూస్తుంటే అసలు ఎలా ఉంటాయి అవి. ప్రాణం లేకపోతే ఈ శరీరానికి ఏ విలువ లేదు, ఎవడు తీసుకోడు, రూపాయి కూడా పండు. ఇంకా అవసరమైతే ఒక రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళిపోంటాం అంతే. క్రియలు లేని విశ్వాసం కూడా ఎవరికి ఉపయోగపడదు. నీకు నాకు ఎవరికి ఉపయోగపడదు. అందుకే చాలా జ్ఞాపకం పెట్టుకోండి, మన విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. క్రియలు అంటే ఏంటి? ఇప్పుడు దాకా మీకు చెప్పా. ఇప్పుడు బైబిల్ బాగా చదవండి. చివరి క్రియ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. చదివిన వాక్య భాగం చెప్పండి, అన్నీ చెప్పాను. అవునా? సరే, వచ్చే వారం చెప్తాను, మీరు బాధపడకండి.
నిజంగా విశ్వాసం ఉంచిన వాళ్ళు 1వ అధ్యాయంలో ఒక క్రియ చెప్తాడు అనమాట. ఏం చేస్తారు తెలుసా? మాట్లాడడానికి నిదానిస్తారు, కోప్పడడానికి నిదానిస్తారు, వినడానికి వేగిర పడతారంట. ఏం వినడానికి వేగిర పడతారు? కింద అంటాడు 1వ అధ్యాయం 18వ వచనము 21వ వచనంలో, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని వినడానికి మీరు ఏం చేస్తారు? వేగిర పడతారు అని ఉంటుంది అన్నమాట. ఎన్ని క్రియలు! విశ్వాసం ఉంచిన వాడు, దేవుడు ఉన్నాడని నమ్మిన వాడు, యేసయ్య నా కోసం సిలువ వేయబడ్డాడు, యేసయ్య నా పాపాల కోసం చచ్చిపోయాడు అన్నాడు, మళ్ళీ పాపం చేయడానికి ఇష్టపడ్డు. కోప్పడ్డానికి నిదానిస్తాడు, మాట్లాడడానికి నిదానిస్తాడు, కానీ వినడానికి మాత్రం వేగిర పడతాడంట. విశ్వాసం ఉన్న ఏం చేస్తారు చెప్పండి? కోప్పడ్డానికి మంచి ఫాస్ట్గా ఉంటారు, అవునా కదా? మాట్లాడడానికి మంచి ఫాస్ట్గా ఉంటారు, వినడానికి అస్సలు ఉంటారు. విశ్వాసం ఎవరో వచ్చి వాక్యం వింటారా? సమస్తమైన కల్మషాన్ని, దుష్టత్వాన్ని మాని లోపల నాటబడిన వాక్యాన్ని, ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యాన్ని వినండి అంటాడు అనమాట. అవునా కదా? బయట వచ్చాడు, నాకు దేవుని వాక్యం చెప్పండి, వింటాడా? మమ్మీ మా దేవుని మాటలు నా ఆత్మను రక్షించేవి అని ఎవరైనా వింటారా? విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే చేసే క్రియలు. విశ్వాసం ఉంచిన వాడు దేవుని మాటలు విని నన్ను నా ఆత్మను రక్షించుకోవాలి అనే ఆశ కలిగి సమస్త దుష్టత్వాన్ని, కల్మషాన్ని పక్కన పెట్టేస్తాడు. నిజమైన భక్తిగా నేను ఉండాలి, ఇదిగో లేని వారిని, భక్తి అదేమంటారు, దిక్కులేని పిల్లల్ని, వెధవరాండ్రని నేను కాపాడాలి, నాకున్న దానిలో సహాయం చేయాలి, ఈ లోకమాలిని నేను అంటించుకోకూడదు, వినువారు మాత్రమై ఉంటే నన్ను నేను మోసం చేసుకున్న వాడిని అవుతాను, విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించు వాడనై ఉంటాము. బయట వాళ్ళు వింటారు, దాని ప్రకారం ఎవరు బతులు ఒకరు వింటే, కానీ మనము తేడా ఉండాలి. కాబట్టి ఆ 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం వరకు కూడా నేనేమేమి చెప్పానో వాటన్నిటిని మీరు చదవండి. విశ్వాసం ఉంచిన వారు ఆ క్రియలన్నీ చూపించాలి. గమనించండి, ఏది సాతాను ప్రేరేపణ, ఏది దేవుని ప్రేరేపణ. అలా ఉంటే నిజంగా మనం విశ్వాసానికి తగిన క్రియలు చూపించగలిగితే మాత్రం మనం రక్షింపబడతాం. మన కుటుంబాలు ఫలాలు అనుభవిస్తాయి, మన ద్వారా కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఒక తరం కాదు, అబ్రాహాము ఎప్పుడు 4000 సంవత్సరాల క్రితం కూడా అన్నమాట, అవునా కదా? 4000 సంవత్సరాల నుండి అబ్రాహాము చూపించిన విశ్వాసానికి తగిన క్రియలను బట్టి ఇప్పటికీ మనం ఆశీర్వదింపబడుతున్నాం. తక్కువగా చూడమాకండి మీరు. విశ్వాసం క్రియలతో ఉంటే చాలా బలమైంది, చాలా శక్తి కలిగింది. అది మనం రక్షిస్తుంది, మన కుటుంబాలను మంచిగా ఫలాలు ఇచ్చేలాగా, అంటే ఆశీర్వదం ఉండేలాగా ఉంటుంది అన్నమాట. మన కుటుంబాలు బాగుంటాయి, మనం అతి ప్రాముఖ్యంగా సాతాను అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు దయచేసి విశ్వాసము, దానికి సంబంధించిన క్రియలు, ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నా చెప్పండి? ఆ విశ్వాసులు ఆ శ్రమల్లో ఉన్నారనమాట. వాళ్ళు రాజీ పడదాం అనుకున్నారు లోకంతో, అందుకు కాపరి భారంతో వాళ్ళకి రాశాడనమాట, మీరు అలా రాజీ పడకూడదు లోకంతో. ఎన్ని శ్రమలు వచ్చినా అక్కడ ఉండండి, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మీకు ఇస్తాడు అని చెప్తాడు. వచ్చేవారం నిజంగా ఆయన ప్రార్థిస్తే మనకు అన్నీ సహకరిస్తాడు. విశ్వాసంలో ఒక మంచి క్రియ ప్రార్థించటం, దాన్ని నేను వచ్చేవారం మీకు చెప్తాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఎవరినో దూషించాలి అని, ఎవరినో మీరు విశ్వాసం లేదు అని తిట్టాలని మా ఉద్దేశం కాదు. ఈ మాటలు చెబుతున్నప్పుడు